హాయ్ అండి. నేనైతే అవిసె గింజలతో కారం చేస్తున్నాను. అవిసె గింజల కారం మన హెల్త్‌కి చాలా మంచిది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది కారం అయితే. అవిసె గింజల్ని వేయించుతున్నాను. వేగిన తర్వాత నేనైతే కొన్ని పల్లీలు కూడా వేస్తున్నాను. పల్లీలు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్లు పచ్చిపప్పు వేయించుకుంటున్నాను. అవిసె గింజలు, పల్లీలు ఆయిల్ లేకుండా వేయించాను. మిగతావన్నీ ఆయిల్ వేసి వేయించుతున్నాను. ఒక 20 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అవి కూడా వేయించుతున్నాను. ఆయిల్ లేకుండా వేయించే కారం ఎక్కువ రోజులు నిల్వ ఉంటే అదే ఫ్లేవర్ ఉండదు, టేస్ట్ కూడా మారిపోతుంది. అదే కనుక ఆయిల్లో వేయించిన కారం 15-20 డేస్ వరకు కూడా అదే స్మెల్తో చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని నేనైతే ఆయిల్ వేసి వేయించుకుంటున్నాను. వీటిని 2 స్పూన్ల పొట్టుమినపప్పు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి ఒకసారి వేయించుతున్నాను. అవిసె గింజలు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది. దోరగా వేయించుకొని పౌడర్ చేసుకొని రోజు మార్నింగ్ 1 స్పూన్ ఆ పౌడర్ తీసుకొని 1 గ్లాస్ వేడి నీళ్ళు తాగితే చాలా వరకు పెయిన్స్కి రిలీఫ్ ఉంటుంది. ట్రై చేయండి. ఇవి వేగిన తర్వాత అన్నిటిని కలిపి ఒకటేసారి మిక్సీ వేసుకోకూడదు. వేరువేరుగా వేసుకుంటే మెత్తగా మెదుగుతుంది కారం, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా, టిఫిన్ దోశల్లోకైనా, ఇడ్లీకైనా, ఉప్మాకైనా చాలా బాగుంటుంది కారం అయితే. అవిసె గింజలు ఒక్కటే ఒకసారి మిక్సీ వేసుకున్నాను. ఇలా మెత్తగా వేసుకున్నా. పల్లీలు ఒక్కటే ఒకసారి వేసుకున్నాను. ఎండుమిరపకాయలు నేనైతే కళ్ళుప్పు వేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది సాల్ట్ కన్నా. చింతపండు కొంచెం, వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. వీటన్నిటిని ఒకసారి మిక్సీ వేసుకొని కలుపుకుంటున్నాను. పచ్చిపప్పు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు వీటన్నిటిని ఒకసారి మిక్సీ వేసుకుంటున్నాను. అన్నిటినీ ఒకసారి కలుపుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా మట్టి కళాయిలో వేయించి ఆ నిప్పుల మీద వేగటం వల్ల కారం టేస్ట్ అయితే ఇంకా బాగుంది.